ఒక క్వశ్చన్ చూడండి. గేట్ 2024 ఇది చూపించాను కదా, ఇది గేట్ 2002. ఇది ఈ పేపర్ నేను రాశాను. ఇందులో ఇప్పుడు జస్ట్ ఇలాగా సరదాగా చూద్దాం అనేటప్పుడు సేమ్ కాన్సెప్ట్ రోల్ అయింది. ఇక్కడ చూడండి, ఇదే కాన్సెప్ట్ కదా, ఇదే కాన్సెప్ట్. ఇక్కడ డాట్స్ ఇవ్వలేదు, ఇక్కడ డాట్స్ ఇచ్చాడు. సేమ్ క్వశ్చన్ రోల్ అయింది. ఎలా అంటే నేను చదువుతాను. For the circuit shown in the figure, the source frequency is 5000 radian per second. చూసుకోండి, ఇది 5000 radian per second. హెడ్జెస్ కాదు, అంటే ఒమేగా ఇచ్చాడు మీకు, మీరు అది క్లారిఫై చేసుకోవాలి. ద మ్యూచువల్ ఇండక్టెన్స్ బిట్వీన్ ద మ్యాగ్నెటికల్లీ కపుల్డ్ ఇండక్టర్ ఈస్ 5 మిల్లీ హెన్రీ విత్ దేర్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఇచ్చాడు, బీయింగ్ 125 మిల్లీ హెన్రీ, 1 మిల్లీ హెన్రీ. ఏమది థెవెనిన్, ఇది థెవెనిన్ ఇంపిడెన్స్ ZTH బిట్వీన్ ద టెర్మినల్స్ P and Q ఈజ్ ఇన్ హోమ్స్. ఓకే, సో చూడండి, ఈ సర్క్యూట్ ఇచ్చాడు కదా, మ్యూచువల్ ఇండక్టెన్స్ 5 మిల్లీ హెన్రీ ఇచ్చాడు. ఇది 125 లెఫ్ట్ సైడ్ ఇచ్చాడు, అంటే HV సైడ్, ఇది LV సైడ్. అంటే పెద్ద కాయిల్ ఉంటే LV సైడ్ వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా చూడండి, గేట్ 2002 ప్రాబ్లం. డిటర్మైన్ ద రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ అండ్ ద క్యూబ్ ఫ్యాక్టర్ ఆఫ్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ది ఫిగర్. అప్పుడు ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అక్కడ రాయాలి మేము. ఇదేమో మీరు కంప్యూటర్ బేస్డ్ కాబట్టి మీరు ఇక్కడ వర్కింగ్ చూస్తారు. అప్పుడు డేటా ఇచ్చారు. R ఏమో 10 ఓం, C ఏమో 3 మైక్రోఫారెడ్, L1 ఏమో 40 మిల్లీ హెన్రీస్, L2 ఏమో 10 మిల్లీ హెన్రీ అండ్ M is 10 మిల్లీ హెన్రీ. దీనికి ఈక్వలెంట్ సర్క్యూట్ మీరు నేర్చుకుంటే రెండింటికి ఒకటే ఈక్వలెంట్స్, అంటే రెండింటికి ఒకటే కాన్సెప్ట్. చూడండి, ఇది L1 L2 మ్యూచువల్ ఇండక్టెన్స్ M. డాట్ కన్వెన్షన్ చూడండి, పైన కరెంట్ ఇలా వచ్చింది అనుకున్నాను, డాట్ కన్వెన్షన్ ఎంట్రీ దగ్గర ఉంది డాట్. దీనికి ఈక్వలెంట్ సర్క్యూట్ ఏంటంటే చూడండి, ఇది రెండు ఇన్ అయినప్పుడు ఇది L1 మైనస్ M, ఇక్కడ L2 మైనస్ M, ఇది M. T నెట్వర్క్ అంటే ఇది ఈ మ్యాగ్నెటికల్లీ కపుల్డ్ సర్క్యూట్ని T ఫామ్లో రాసేయడం ఈజీగా. ఇక్కడికి వచ్చేసరికి ఎంటర్ అయ్యేదే డాట్ ఉంది, లీవ్ అయ్యేదేరా ఎయిడింగ్, ఇది అపోజింగ్ అంటూ. ఇది డాట్ లీవ్ అయిన దగ్గర ఉంది. ఇక్కడికి వచ్చేసరికి L1 ప్లస్ M, L2 ప్లస్ M, ఇదేమో మైనస్ M. ఈ ఈక్వలెంట్ సర్క్యూట్ ఎప్పుడైతే మీకు వచ్చిందో ఇవి ఈజీగా పెర్ఫామ్ చేయొచ్చు. దీన్ని బేస్ చేసి చూసుకోండి. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇది నేను 2002లో రాశాను అన్నాను కదా పేపరు. ఇది L1 M, L2 M కదా, దీని ఈక్వలెంట్ సర్క్యూట్ L1 మైనస్ M, L2 మైనస్ M, ఇది M. ఇక్కడ L1 ఎంత ఇచ్చాడు, 40 ఇచ్చాడు, M ఏమో 10 ఇచ్చాడు. సో L1 మైనస్ M అంటే 30, L2 ఏమో 10 ఇచ్చాడు, M ఏమో 10 ఇచ్చాడు. సో ఇది 0 వస్తుంది, ఇది M. ఈ రెండు ప్యారలల్ 0. ఇది రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ అడిగాడు కాబట్టి ఒమేగా నాట్ ఈక్వల్ టు 1/√L కదా. సో ఒమేగా నాట్ ఈక్వల్ టు 1/2π√LC, 1/√LC కదా. XL ఈక్వల్ టు XC అయినప్పుడే రెజొనెంట్ కండిషన్లో, అంటే J కాంపోనెంట్ 0 అవ్వాలి. అక్కడి నుంచి మీరు చేసుకోవచ్చు. ఈ రెండు ప్యారల్ 0 కాబట్టి ఇదే చూసుకుంటారు. ఇక్కడికి వచ్చేసరికి ఇదంతా అగైన్ థెవెనిన్ ఈక్వలెంట్ కనుక్కోమన్నాడు కదా. వాడిచ్చిన ఈ నెట్వర్క్లో ఇదన్నీ ఈక్వలెంట్ సర్క్యూట్ గీసినప్పుడు దీనికి ఇలా వేసాం, ఇది ఫైనల్గా ఇలా వచ్చింది. ఇదంతా చేస్తే 0 వస్తుంది. X ఈక్వలెంట్ 0 వచ్చింది. అంటే ప్రతిసారి రాదండి, ఇది చేసినప్పుడు మొత్తం ఇదంతా. అందుకే ఈ లోడ్లో కెపాసిటెన్స్ ఇచ్చాడు.
సో ఇదంతా చేరి 0 అయింది. సో వాట్ ఈస్ ద థెవెనిన్ ఈక్వివలెంట్ అంటే ఓన్లీ రెసిస్టెన్స్ ఈక్వివలెంట్ అవుతుంది, ఎందుకంటే ఇది షార్ట్ అవుతుంది, ఇలా ఇదంతా క్లోజ్ అవుతుంది. ఈ 2 ప్యారల్ ఇది క్లోజ్ అవుతుంది మొత్తం 0 కాబట్టి ఈ 2 ప్యారల్ సిరీస్ అంతే.